స్టూడెంట్స్ బయట చూసుకుంటే ఒక సబ్జెక్ట్ పోయినా ఒక మార్క్ తక్కువ వచ్చినా సూసైడ్లు చేసుకుంటున్నారు. We are putting that pressure on our children and that's very unfair to them. Not every child was born to go to IIT. Not every child is cut out to study. Not every child was born to become Mahatma Gandhi. We have to understand that mana aspirations ni, mana dreams ni, mana pillala meeda pettadam chala tappu. And as parents, we should not do that. I think that's the first rule we should follow. Saying no, the child has come, I am here for the child. My dreams are not meant for him to fulfill. He's here to fulfill his dreams. And I am going to support it no matter what. కరెక్ట్. తన లైఫ్ పర్పస్ డిఫరెంట్, మీ లైఫ్ పర్పస్ అనేది డిఫరెంట్. Absolutely. This is a small story that my ammamma told me when I had my son. I was still in the hospital, C-section ayunindi appude. It was the first time I was holding the child. She said, Nana, nu anukuntunnavemo, this baby will take care of all your dreams. నువ్వు ఏమేం చేయాలనుకున్నావో ఆ బిడ్డకి చేసేద్దాం అనుకుంటావు. అలా కాదు, పిల్లలు మన ద్వారా వస్తారు, మన కోసం రారు. బ్యూటిఫుల్ అని చెప్పి అండ్ నాకు ఏం అర్థం కాలే, నేను ఇంత కష్టపడి బేబీని అంటే ఫస్ట్ ఎత్తుకోగానే నువ్వు ఇదే చెప్పేది అమ్మమ్మ నాకు. నాట్ ఈవెన్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పరా, కనీసం నాకు కిస్ పెట్టరా అని. షీ సెడ్ లేదమ్మా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లర్న్. దే ఆర్ గోయింగ్ టు వాక్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫాల్ బ్యాక్. వెన్ దే ఫాల్ బ్యాక్ you should be there. Ante, that's your job for the rest of your life as a mom. ద బెస్ట్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటి నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఒక గ్రాండ్ పేరెంట్ చెప్పడం అనేది ఇట్స్ బెస్ట్ థింగ్. ఎందుకంటే మన ముందు జనరేషన్స్ అంతా కూడా పిల్లల పైన ఫోర్స్ చేయడమే, స్ట్రిక్ట్ గా పెట్టడంలో, ఫోర్స్ చేయడంలో వాళ్ళు ఆరితేరారు అనమాట. బట్ బీయింగ్ ఏ గ్రాండ్ మామ్ లైక్ దిస్ అనేది చాలా గ్రేట్. మై గ్రాండ్ మామ్ ఇస్ వెరీ వెరీ ప్రోగ్రెసివ్ అండి. And even when I had put my foot down saying na valla inka science chadavadam kudardu, she was one of the few people who said it's fine, you'll find your feet. చాలా రేర్ ఏమో అలాంటి పర్సన్స్ ఉండడం అలాంటి జనరేషన్ లో. Correct. You are really blessed to have such a person. I couldn't be more thankful to God that he's given me such. మన గ్రాండ్ పేరెంట్స్ చాలా ఓవర్ ప్యాంపరింగ్ చేస్తుంటారు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, పేరెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, డైరెక్ట్ గా ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళది ఒకటే కంప్లైంట్ ఉంటుంది. ఏంటంటే, మేడం మీరు చెప్పినవన్నీ మేము ఇద్దరం ఫాలో అవుతున్నాం యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ గా, మదర్ అండ్ ఫాదర్ గా. మా రోల్స్ ని క్లారిటీగా మేము ఉన్నాము, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, గుడ్ బ్యాడ్ అన్నీ తెలుసు. కానీ ఇంట్లో మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము, నియర్ బై ఉంటాము, ఇలా చెప్తుంటారు. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు మాకు. లైక్ మా ఇన్లాస్ అనుకోవచ్చు, పేరెంట్స్ అనుకోవచ్చు, మేము వద్దన్నది వాళ్ళు ఇస్తున్నారు. సో పేరెంట్ అక్కడ, చైల్డ్ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా మందికి. సో ఇఫ్ అలాంటి గ్రాండ్ పేరెంట్స్, అలాంటి ఇన్లాస్ పేరెంట్స్ ఉన్నప్పుడు మీరేం, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సో ఐ లివ్ విత్ మై ఇన్లాస్ అండి. నాకు మా అత్త మామ ఆర్ లైక్ మై అమ్మ నాన్న. గ్రేట్. నాకు ఐవ్ నెవర్ హ్యాడ్ అన్ ఇష్యూ పర్ సే living in a joint family. I grew up also in my joint family. My great grandparents, my grandparents, we all used to live together. So I'm used to that setup. In fact, one of the safest places for a child is a happy home. It's not a big home. It's not an expensive home. Absolutely. It is a happy home. And the first lesson they learn is when they see everybody living together. You should not refute what the elder person is saying in front of the child. You should speak to the elder person separately, in private. Saying, I would really appreciate if you didn't give my child chocolate morning to evening. ఇప్పుడు మనం ఇంట్లో ఒకవేళ ఎవరన్నా చిక్కీస్ ఉంటాయి కదా, బెల్లంతో చేసిన చిక్కీస్. సో అది మామూలుగా అందరి పిల్లలకి నచ్చుతుంది. అండ్ బెల్లం ఈజ్ వెరీ వెరీ హెల్తీ. సేమ్ గోస్ ఫర్ పీనట్స్. కానీ అది రోజంతా తినలేరు కదా. కానీ పెద్దవాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు రోజంతా ఇస్తున్నారు అనేది మర్చిపోతారు. జస్ట్ పిల్లలకి హెల్తీగా ఇస్తున్నామనే ఇస్తారు. See, no elder person in the house wants to spoil the child. At the end of the day, it's their grandchild also. I don't know how far that is true. They say, asal kante వడ్డీ చాలా ముద్దు అంటారు కదా. ఇట్స్ అ తెలుగు సామెత. కరెక్ట్. యా. సో వాళ్ళకి మన
they're living our childhood through their grandchildren. So I think letting that bond grow is a beautiful thing. మనం మన పిల్లలకి ఎంత నేర్పించగలమో గ్రాండ్ పేరెంట్స్ నుంచి అంతకన్నా ఎక్కువ నేర్చుకుంటారు. రైట్, అంటే అక్కడ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అనేటివి కూడా బిల్డ్ అవుతాయి. అండ్ right now I think there is so much of a need for social emotional learning and most people don't even understand it. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఆ చైల్డ్ని ఎంత బాగా రేజ్ చేయగలుగుతారు అంటే ఎవరైతే ఇన్లాస్ నా సపోర్ట్ చేయట్లేదు, ఓవర్ బాగా ఐ థింక్ చాలా బాగా రేస్ చేయగలరు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ issues with their parents and in-laws. If they're able to communicate when the child is asleep or when the child is in school, to just say, you know, genuinely we would like this. And ఒక్కోసారి ఉంటాయి కొన్ని ఇష్యూస్ ఉంటాయి వేర్ యునో దే ఫీల్ లైక్ దేర్ అథారిటీస్ క్వశ్చన్. అది మాట్లాడో లేదా బుజ్జగించో లేకపోతే అడిగో దాన్ని సార్ట్ చేసుకోవాలి, కానీ పిల్లల ముందు దే షుడ్ నాట్ ఫైట్. ఇట్స్ నాట్ అ గేమ్ ఆఫ్ స్ట్రగుల్ కదా, మీరు గొప్ప నేను గొప్ప అనేది కాదు. ద చైల్డ్ నీడ్స్ ఆల్ ఆఫ్ అస్. ద చైల్డ్ నీడ్స్ గ్రాండ్ పేరెంట్స్, చైల్డ్ నీడ్స్ పేరెంట్స్, చైల్డ్ నీడ్స్ సిబ్లింగ్స్. ఇట్స్ అ కమ్యూనిటీ దట్ రేజెస్ ద చైల్డ్. ఐఎమ్ అ బిలీవర్, ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్. ఇప్పుడు నా దగ్గర నుంచి నా కొడుకు ఎంత నేర్చుకుంటాడో వాడి కరాటే కోచ్ దగ్గర నుంచి కూడా అంతే నేర్చుకుంటాడు.